హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో వినాయక చవితి పూజ ముందు రోజు నేను ఏమేమి పనులు చేసుకున్నాను నైట్, అలాగే వినాయక చవితి పూజ రోజు మార్నింగ్ నేను ఏం చేశాను, ఏం వంటలు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. మార్నింగ్ అన్నీ తెచ్చుకున్నాను కదా, ఆల్రెడీ వీడియో పెట్టాను. ఈవినింగ్ అంతా ఒకసారి నీట్గా చేసుకుని బయట అది ముగ్గు పెట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి స్నానం చేసి అప్పుడు పూజ దగ్గర అయితే సర్దుకుందాం అని డిసైడ్ అయ్యాను. పూజ దగ్గర ఫస్ట్ ఏంటంటే మాల కట్టాలి అని, అంటే వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను కదా, రేపైతే 5వ వారం, ఇంకా తులసి మాల వేద్దాము అని తులసి తెచ్చుకున్నాను అనమాట. అందుకు ఫస్ట్ అయితే తులసి మాలను అయితే కట్టుకున్నాను. ఇంకా తులసిని మనకి వినాయకుడి పూజకు కూడా తులసి కావాలి కదా, పత్రుల్లో ఒకటి కదా, అందుకు కొంచెం అయితే వినాయకుడి పూజకి అయితే ఉంచుకున్నాను అనమాట. కిరీటి చూడండి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. ముందు అయితే నేను చాలా మాట్లాడతాను అనేసి చెప్పాడు ఇక్కడ కూడా ఈ స్కూటర్ మీద తిరుగుతూ, కానీ హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాడు అని ఒకటి అయితే కొట్టనమాట. ఇంకంతే ఈ తులసిమాల కూడా కట్టుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గరకు అయితే వెళ్ళాను. ఫస్ట్ ఏంటంటే మన వినాయక చవితికి పాలవెల్లి పెడతాం కదా, చాలామందికి ఆనవాయితీ ప్రకారం చేస్తారు, మాకైతే ఉంది. అందుకు నేను ఫస్ట్ పాలవెల్లిని మార్నింగ్ నీట్గా కడుక్కుని అది కొంచెం ఆరిన తర్వాత ఈ పసుపు రాసుకుని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చాలామంది ఏం చేస్తారు, ఇది ఒకసారి యూస్ చేసి తర్వాత రోజు అంటే వినాయకుడిని మనం వాటర్లో కలిపినప్పుడే ఇది కూడా ఏ చెట్ల దగ్గరైనా లేకపోతే వాటర్లో కానీ కలిపేస్తారు. కానీ మాకు మా అమ్మ వాళ్ళేంటి ఎవరైనా ఇది ఎవ్రీ ఇయర్ ఇదే వాడతారన్నమాట. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసుకుని పైన పెట్టుకుని ఎక్కడైనా తర్వాత మళ్ళీ పూజ ముందు రోజు అలా తీసుకుంటారు. నేను అంతే, అయినా కూడా మా పూజ మందిరానికి తగ్గట్టుగా చేయించారు కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఇంక ఇదే వాడతాను అనమాట. ఒక్కొక్కసారి ఆ తాళ్ళు ఏదైనా పోయినట్టు అలా ఉంటే అవి కొంచెం మారుస్తాను అంతే. ఫస్ట్ అయితే ఈ ముగ్గులు ఇవి అదే పసుపు రాసుకుని బొట్లు అవి పెట్టేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే నేను పీట ఉంది కదా, ఈ పీట కూడా పెట్టుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ ఇంకా రెండు లోపల వీలవ్వవు అని పూజ అయితే పక్కన చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజుకి. అందుకే ఈ పీట కూడా ముందు రోజే కడిగేసుకుని అన్నీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అంతే, ఈ నైట్ వరకు ఈ పనులు చేసుకుని ఇంకా మార్నింగ్ ఏం చేశానంటే మార్నింగ్ ప్రొద్దుటే నేను 5కి లేచాను, అంటే నైట్ 12 అది అయిపోయింది. ఇంకా మార్నింగ్ 5కి అలా మెలకు వచ్చిందన్నమాట. ఇంకా నాకు కరెక్ట్గా వంటలు ఎప్పుడూ కూడా పూజలప్పుడు చూసుకుంటే 2 అవర్స్ పడుతుంది, అంటే అన్నీ నేను ముందు పెట్టుకోవడం అలా చేస్తాను కాబట్టి కరెక్ట్గా 2 అవర్స్లో అన్నీ ఫినిష్ అయిపోతాయి. ఈసారి ఏం చేశారంటే రైస్ కుక్ చేయడం అది కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా రైస్ కుక్కర్లో పెట్టేసాను అనమాట. ఎందుకంటే భోజనం కూడా ఇవ్వాలి శనివారం వ్రతం గురించి, అందుకు అందరికీ కలిసి పెట్టేశాను. కొంచెం ఎక్కువ పెట్టాలి అని రైస్ కుక్కర్ తీసాను. అలాగే పులిహోర కూడా చేయాలి కదా, కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే అయినా రైస్ కుక్కర్లో రైస్ అనేది కొంచెం పొడిగానే ఉంటుంది పైది, దానికోసం బాగానే కుక్ అయిందన్నమాట. ఒక పక్కన పాలు పెట్టుకున్నాను క్షీరాన్నానికి, ఒక పక్కన రైస్ అదే బియ్యం కడిగి పెట్టుకున్నాను. చాలామంది పాలల్లో ఉడికిస్తారు కదా, నేనైతే ఫస్ట్ రైస్ వాటర్లో బాగా ఉడికించిన తర్వాత అప్పుడు చేస్తాను. తర్వాత ఇందులో పిండి ఉక్కబెట్టుకోవడానికి నేను చాలా తక్కువే చేస్తున్నాను, మరీ అంత ఎక్కువేం చేయలేదన్నమాట. ఫస్ట్ ఎప్పుడైనా నేను కొంచెం వాటర్ వేసి కడిగాను, ఎందుకంటే ముందు రోజు ఏదైనా మనం ఎన్వి కూరలకి అసలు ఇప్పుడు ఉపయోగించాం కదా, అలా కాకుండా మామూలు వెజ్ కర్రీస్ వండినా కూడా కొంచెం కారాలు వాసన అది వచ్చేస్తుందని ఎప్పుడైనా సరే మనకు అది పోవడానికి కొంచెం చిన్ని గ్లాస్ వాటర్ వేసుకుని మరిగిన తర్వాత అవి వంపేసుకుని అప్పుడు వాడుకుంటే మనకి ఎటువంటి స్మెల్ ఉండదన్నమాట. నేను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను, గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ అయితే తీసుకుని బాగా ఫస్టే దగ్గరికి అయిపోయినట్టు అయిపోద్ది, కానీ పిండి అనేది ఉక్కడానికి చాలా టైం పడుతుంది. అలా సిమ్లో పెట్టి అలా ఉక్కబెట్టుకోవాలన్నమాట పిండి అనేది. మేమైతే ఉక్కబెట్టడం అంటాను, మేము లాస్ట్ టైం కుడుముల వీడియోలో కూడా చెప్పాను, మీరైతే ఏమంటారో చెప్పండి కమెంట్ బాక్స్లో. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎలా అయినా అడుగు అనేది పట్టేస్తుంది బాగానే. ఈ లోపు నేను ఇవి 2 ఉడికేలోపు ఒక పక్కన ఈ రోజు నువ్వులుండలు చేసుకోవాలి కదా వెంకటేశ్వర స్వామి పూజకి, అలాగే పానకం చలివిడి ఇలా చిన్నగా మామూలుగా చేసుకునేవన్నీ చేసుకుంటున్నాను. అలాగే పిండి దీపాలు కూడా చేయాలి కదా, ఆ పిండి దీపాలు కూడా ఒక పక్కన కలుపుకొని ఈ పిండి అనేది ఉక్కిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని పప్పు టమాటో కర్రీ చేస్తాను అనమాట. దానికోసం అయితే కుక్కర్ పెట్టుకుని పక్కన క్షీరాన్నం ఉంది ఉడికించుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇంకా పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా చేసి అందులో సగం పిండి అయితే తీసుకుని ఇందులో బెల్లం కలిపి ఉండ్రాల్లా చేస్తున్నాను. బాగా పిండి కదా, కొంచెం నూక
నూక కలుపుకుంటే వేరేగా వస్తుంది. దాంట్లో కొంచెం బెల్లం తక్కువ వేసుకోవాలి. ఇదేంటంటే మనకి పట్టుకునేటప్పుడు జిగురుగా అనిపిస్తుంది, కానీ మనం ఆవిరి పెడతాం కదా, అలా పెట్టినప్పుడు బాగా అయిపోద్ది. అలాగే బెల్లపు తాలికలు నేను ఇది చాలా తక్కువ సార్లు ఇలా వినాయక చవితి అప్పుడు అలా చేస్తాను. ఈ ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. అది కూడా ఒకసారి పెద్ద వీడియోలో, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఫార్వర్డ్లో పెట్టేసాను, చాలా పెద్ద వీడియో అయిపోతుందని. ఇది కూడా చిన్న చిన్న వంటలుగా తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకుని ఇంకా బెల్లం పాకంలో వేసి చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఈసారి నాకు మా వారుకి ఇష్టము, కానీ మా అమ్మమ్మగారు నానమ్మగారు ఉంటారు కదా, లాస్ట్ టైం మీకు చేపల పులుసు వీడియో చేయించాను. వాళ్ళ అమ్మమ్మ బాగా చేస్తే ఎప్పుడు నేను చేసిన మా అమ్మమ్మ చేసినట్టు వచ్చేవి కాదు అనేసి అనేవారు అన్నమాట. ఈసారి అయితే టేస్ట్ బాగానే వచ్చింది, చాలా బాగున్నాయి. ఇంకా ఏం మాట్లాడలేదు తను. అంతే, వీటికి పాకం అయితే పెట్టుకోవాలని చెప్పాను కదా, అది కూడా పెట్టుకుంటున్నాను. కొబ్బరి తురుము అవి వేసుకుంటూ 3 సార్లుగా వేసుకోవాలి. తాలికలు అనేవి చాలా తక్కువ, అంటే చిన్ని గ్లాస్ ఒక టీ గ్లాస్ కంటే తక్కువ పిండితో చేశారనమాట. ఎలా వస్తాయి ఏంటని. ఎక్కువ పిండితో చేస్తే అసలు టేస్ట్ రావట్లేదు, తక్కువ చేసిన గురించేమో టేస్ట్ అయితే బాగుంది. ఒక పక్కన అత్తేసరన్నం కంపల్సరీ కదా, అది కూడా నేను ముందే ఈ పనులు చేసుకున్నప్పుడే నానబెట్టి పెట్టేసుకున్నాను. శనగపప్పు అది కలిపి పెట్టాను కదా, అత్తేసరన్నంలో కొంచెం సాల్ట్ వేసి ఎలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి దగ్గరగా వచ్చి అడుగు అంటినట్టు అవుతుంది ఈ తాలికలు ఉడికినప్పుడు. అలా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మీకు ఏ కొలతలు అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఎప్పుడైనా మామూలుగా అయినా చేసుకుని తినొచ్చు, పండగలప్పుడే కాదు, అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవి ఒక రోజు అలా నిలవ ఉండి అలా తింటే నాకు చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకింతే ఈ తాలింపులు అవి, ఇంకా పులిహోర మెయిన్గా చేసుకునేది ఇదే కదా. ఇప్పుడు పులిహోర పోపు పెడుతున్నాను. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుని మీకు వీడియోస్లో షేర్ చేశాను కదా. ఈరోజు చింతపండు పులిహోర. అసలు యాక్చువల్గా అయితే చింతపండు పులుసు లాస్ట్ టైం ఆవ పెట్టింది ఉంది కదా, అది కలుపుదామా అనుకున్నాను, కానీ నిలవైపోయింది, కలపకూడదు అని లెమన్ రైస్లా చేద్దాం, ఇంకా టైం సరిపోదేమో అనుకున్నాను. కానీ నేను ఎందుకు ప్రతిసారి చేసిందే ఇప్పుడు కూడా చెయ్యాలి అని అనుకుంటాను. ఇంకా అందుకనే కొంచెం టైం పట్టిన చింతపండు ముందుగానే తీసి పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది ఉంటుంది అన్నట్టు. ఇంకా చింతపండు పులుసే చేసాను అనమాట. ఇంకా ఆవు పెట్టిన పులిహోర అది ఇంకా కొంచెం లాంగ్ ప్రాసెస్ అని చేయలేదు. మామూలు చింతపండు పులిహోర చేసి తాలింపులు వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా ఉడకబెట్టుకున్న తర్వాత రైస్ కావాల్సినంత తీసుకుని అయితే కలిపేసుకున్నాను అనమాట. ఇంకంతే, ఇవే వంటలు చిన్నగా ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి కదా ఈ పండగ రోజు అటు ఇటు తిరుగుతూ. ఇంకా ఈసారి ఏం చేశానంటే మొత్తం వంటలన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గరికి వెళ్ళాను, లేకపోతే అటు ఇటు నేను చేసినవి చూపిస్తున్నాను అనమాట. ఏంటి ఉండ్రాళ్ళు, చలివిడి, వడపప్పు, పానకం, పచ్చిపులుసు, పులిహోర, ఇంకా క్షీరాన్నం, అత్తేసరన్నం, ఇంకా కొబ్బరి పచ్చడి చేశాను, ఇంకా పప్పు టమాటో కర్రీ, ఇంకా బెల్లపు తాలికలు. ఇవే మొత్తం టోటల్గా నేను చేసిన ఐటమ్స్ అన్నీ. చాలా కొన్నిగా రైస్ మీకు చూపిస్తున్నాను మిగిలింది ఉంది అన్నట్టు. ఇంకంతే, ఇవి ఒక్కసారి అన్ని ప్రసాదాలు అయిన తర్వాత నువ్వులుండలు కూడా చేశాను కదా, అది అయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళానమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే దేవుడి దగ్గర పాలవెల్లి పైన పెట్టేసి ఇంకొకటిగా ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి మాకు ఊరిలో ఏంటంటే బయట ఎక్కడైనా ఒక కొంకుల్లా ఉంటాయి కదా, దానికి కట్టి ఫస్ట్ అన్నీ ఇది పాలవెల్లి పైన తోరణాలు అవి కట్టి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టి అలా మగవాళ్ళు ఎక్కువగా చేస్తారు. వాళ్ళు అంటే ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ అంతా బిజీ లైఫ్, ఎవరికాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటే అంతా మనమే చూసుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ఇంకా నేనే ఇంకా దేవుడి దగ్గరే పెట్టేసి 9 రకాలే కట్టాను. అంటే ఫ్రూట్స్ రిపీట్ అయినా 9-10 ఫ్రూట్స్ వచ్చేటట్టే చేశాను, మరీ ఎక్కువ కట్టలేదు అనమాట. ఎందుకంటే కింద దీపారాజన తగిలేస్తుంది ఎక్కువ ఫ్రూట్స్ పెట్టినా. అలాగే ఏంటంటే తోరణాలు అవి కూడా పెట్టిన కిందకు వచ్చేసి దీపారాజన అదే బాగా వేడికి కాలుతున్నట్టు అలా అవుతున్నాయి అన్నమాట. ఇంకందుకని అయితే నేను పెట్టాను. మధ్యలో నాది అలా ఫేస్ కనపడుతుంది. ఇంకా దేవుడి దగ్గర వెళ్ళేది అయిపోయిన తర్వాత ముందుగా గణపతిని చూపిస్తున్నాను కదా. నేను ఈ గణపతిని అయితే మొన్న నేను బయట చూపించాను కదా చాలా గణపతిని, అక్కడైతే తీసుకోలేదు. కిరీటికి స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఇస్తారన్నమాట, అలా తెచ్చింది ఎక్కువ ఫ్రెండ్లీ మట్టి గణపతి. ముందుగా అయితే గణపతికి పసుపు రాసుకుని
బొట్టు అయితే పెట్టుకున్నాను. కింద మోదక ఆకు ఉంటుంది కదా, అదైతే వేసుకుని కొంచెం రైస్ బియ్యం కానీ వడ్లు కానీ వేయాలి. కానీ ఇక్కడ వడ్లు అంత అవైలబుల్గా అనేసి కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి వినాయకుడిని అయితే పెట్టానమాట. తర్వాత గొడుగు కొన్నాను కదా క్యాప్, అది కూడా పెట్టి దండ అయితే వేసాను. ఇంకా మామూలుగా దీపారాజన అవి సర్దుకోవడం అవి చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ పెద్దవి పెట్టుకున్నాను కుందులు. అంటే అక్కడ వేరే వెంకటేశ్వర స్వామి పూజకు కూడా కావాలి కదా, అక్కడ అయితే ఇంకొకటి అక్కడ మళ్ళీ సర్దుకోవాలి. పసుపు గణపతిని చేసుకున్నాను. ఈ వినాయక చవితి రోజు ఏంటంటే మనం వినాయకుడికే కదా పూజ చేస్తాం, 2 సార్లు చేయక్కర్లేదంట. అంటే ఫస్ట్ పసుపు గణపతికి ఏ పూజ మొదలు పెట్టినా అలా చేసుకుంటాం కదా, అలా అక్కర్లేకుండా మామూలుగా ఈ పెద్ద గణపతికే చేసేసుకోవచ్చంట. అయినా కూడా నేను మామూలుగా చిన్న గణపతిని ఇక్కడికి, అలాగే వెంకటేశ్వర స్వామి పూజ దగ్గరికి కూడా చేసుకుని పువ్వులన్నీ కూడా సర్దుకుని, ఇప్పుడు పంచపాత్రి మనకి కలసం కావాలి కదా, దాంట్లోకి కొంచెం యాలకులు పచ్చకర్పూరం ఇంకా తులసి అయితే కలుపుకుని ఆ వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం పూజకి ఎప్పుడు వాడినా ఆ వాటర్ వాడండి. మామూలుగా అయితే పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుని అందులో ఫ్లవర్ వేసి ఆ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇలా మంచిగా ఉంటుంది అనేసి అన్నారని ఇక్కడ అన్నీ ఒకసారి ఆవు నెయ్యితో పెట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద పీఠం దగ్గర వెంకటేశ్వర స్వామి పూజ దగ్గర అయితే సర్దుకుంటున్నాను. ఇంకా నేను లోపల ఫోటో అదే వెంకటేశ్వర స్వామిది తీయడం కుదరదు అనేసి నా దగ్గర పాతది ఉంటే వెంకటేశ్వర స్వామిది లోపల అది తీసి అది నీట్గా వాష్ చేసుకుని ఒకసారి బొట్లు అవి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ తులసిమాల రాత్రి కట్టింది ఉంది కదా, అదైతే వేసుకుని పువ్వులు పెట్టుకుని ఇంకా పసుపు గణపతి, అలాగే నేను రెగ్యులర్గా చేసే వెంకటేశ్వర స్వామికి అయితే కూడా బొట్లు పెట్టుకున్నాను. తర్వాత పిండి దీపాలు ముందు కలుపుకున్నాను కదా, ఆ పిండి దీపాలుగా చేసుకున్నవి పెట్టుకుని ఇంకా పువ్వులు అయితే సర్దుకున్నాను. ఇంకా అలా అన్ని ఆయిల్ కూడా వేసుకుని, ఆయిల్ అయితే వేసుకోలేదు ఎందుకంటే పిండి దీపాలు ఒక్కొక్కసారి కొంచెం పగులులా వచ్చి ఆయిల్ కొంచెం కారిపోతుంది మనకు కలపడం అది సరిగా లేనప్పుడు, అలా అవుతుంది అని ఇంకా పూజ స్టార్ట్ చేసినప్పుడు చేద్దామని అప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఇంకా కలసం అవన్నీ కూడా ఇప్పుడే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకంతే, మనం ఏ పూజ చేసినా ఇంకా పువ్వులు పెట్టేసరికి చాలా అందంగా అయితే అనిపిస్తారు కదా పూజ దగ్గర. అది అంతే, ఒకసారి ఇలా సర్దుకుని అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఇంకా మీకు ఉంటుందో లేదో చాలామందికి, అంటే ఏ వస్తువులు ఇంట్లో ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వస్తువులు అలా పెట్టుకుంటారు. మేమైతే బుక్స్ కంపల్సరీ, కిరీటి బుక్స్, ఇంకా నా కొంచెం డైరీ అది ఏదైనా మెయింటైన్ చేసుకుంటే అవి కూడా బుక్స్ అలా ఉంటాయి కదా, అన్నిటికీ పసుపు బొట్లు అయితే పెట్టుకుంటాము. ఇదివరకు చిన్నప్పుడు అయితే ఎంత హడావుడిగా ఉండేదో, పిల్లలే చేసుకునే పనులు కదా ఇవన్నీ. అప్పుడు స్వస్తిక్లు ఓంలు ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం పెట్టుకున్నారు ఏంటి అనేది చాలా యాంగ్జైటీగా ఉండేది అన్నమాట. ఇప్పుడు ఇంకా కిరీటి పెడుతుంటే మా మ్యామ్ తిడతారేమో, అమ్మ అలా పెట్టకూడదేమో అనేసి అన్నాడు. కాదు పెట్టుకోవచ్చులే అని ఇంకా చిన్ని చుక్కలా పెట్టే అనమాట. ఇంక వాడు భయపడిపోతున్నాడు, మా మేడం ఊరుకోరు అనేసి అలా అంటే. ఇంక ఈ పూజకైతే నువ్వుల నూనె వాడాలి కాబట్టి ఫస్ట్ ఏక ప్రమిది ఫస్ట్ వెలిగిస్తాను. ఆ ప్రమిదిలో మటుకి ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ మీకు ముందుగా చెప్పాను కదా బుక్స్కి అన్నిటికీ బొట్లు పెడుతున్నానని. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా లాస్ట్ టైం పూజలోనే ఇంకా మాకు పూజ తీయడానికి అంత వీలు కాక పూజ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా అయితే చేసుకున్నాను అని మీకు చూపిస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి పూజ కూడా ఇలా చేసుకున్నాను. మొత్తం 2 పూజలు అయ్యేసరికి 12 దాటేసింది. అప్పుడు ఇంకో డైరెక్ట్గా ప్రసాదాలు అయితే తీసుకుని ఇంకా లంచ్ చేసామన్నమాట. అంతే, ఈ వీడియో ఇక్కడతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫైనల్గా పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను మా వినాయకుడి ఫోటోలు. నేను ఒక్కరోజు అంటే పూజ అయిపోయిన తర్వాత దీపారాజన అది గుణం అయిపోయిన తర్వాత కదిలించాను. కొంచెం ఆవు పాలు వేసి అలా కదిలిస్తారు కదా, అలా చేసి ఇంకా మా అపార్ట్మెంట్ కింద పూజలు జరుగుతున్నాయని అక్కడైతే వినాయకుడిని ఈరోజు మార్నింగ్ అయితే పెట్టేసామన్నమాట.